మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకుంటారు జగన్. అయితే ఆ తర్వాత తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను బంజారా హిల్స్ రోడ్ నంబర్ 14 లో ఆయన నివాసంలో కలిసి జగన్ పరామర్శిస్తారు. ఇక మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. కాగా డిసెంబర్ 8న ఫామ్ హౌస్ లో జారిపడటం కేసీఆర్ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. అయితే 15న చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. కేసీఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నాయకులు కూడా బీఆర్ఎస్ నేతలు హాస్పిటల్కి వెళ్లి పరామర్శించారు. సీఎం జగన్ కూడా గత నెలలోనే కేసీఆర్ ను పరామర్శించాల్సి ఉంది. కానీ బిజీ స్కెడ్యూల్ కారణంగా జగన్ కలవలేకపోయారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే నేడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లిన తరుణంలో సీఎం జగన్ కేసీఆర్ ని కలుస్తుండటం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు షర్మిల జగన్ మధ్య ఉన్న విభేదాల గురించి కూడా బయటపడుతున్న క్రమంలో నిన్న జగన్ ను కలిసి పెళ్లి కార్డు ఇవ్వటం చర్చనీయాంశంగా మారింది. మరి ఒక్కరోజు కూడా గడపకుండానే కేసీఆర్ ని జగన్ కలుస్తుండటం ఈ విభేదాలను మరింత పెంచుతుందని భావిస్తున్నారు. ఇటీవలే కాంగ్రెస్ బాయ్ బాయ్ చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే షర్మిలతో పాటు కాంగ్రెస్ లో చేరుతారని ఇప్పటికే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళైతే హైదరాబాద్ లో పర్యటించబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇవాళ కేసీఆర్ అయితే జగన్ పరామర్శించబోతున్నట్టు తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అవును సత్తాజ్, ఈరోజు ఉదయం 11 గంటలకి బంజారాహిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 14లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్గా బంజారాహిల్స్లో రోడ్ నెంబర్ 14లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి చేరుకుంటారు. ఇక్కడ కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తారు. కాసేపు కూర్చొని లంచ్ కూడా చేసే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. లంచ్ తర్వాత తిరిగి తను విజయవాడకి వెళ్ళిపోతారు. సో ఇది పరామర్శించడానికి ఒకవైపు తన డిసెంబర్ 8వ తారీఖున అక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో ఉన్నటువంటి అర్ధరాత్రి సమయంలో కాలుజారి కింద పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ఆయన తుంటి ఎముక ఇరిగినప్పుడు ఆయన ఇక్కడ సోమాజిగూడ యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత అతనికి ఆ చికిత్స కూడా చేయడం జరిగింది. సో తర్వాత డిసెంబర్ 10న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ఆ కేసీఆర్ను పరామర్శించారు. తర్వాత వరుసగా చాలామంది మంత్రులతో పాటుగా అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా వచ్చి కేసీఆర్ని హాస్పిటల్లో పరామర్శించారు. సో వాస్తవంగా ఆ హాస్పిటల్లో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ను పరామర్శించాల్సి ఉండగా సో కొంత బిజీ కారణంగా తను అక్కడికి రాలేకపోయాడు. కాకపోతే ఈరోజు తను ఇక్కడికి కేసీఆర్ నివాసానికి వచ్చి పరామర్శిస్తుండటంతో అది కొంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజే షర్మిల కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. సో ఢిల్లీలో వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు. సో రేపటి నుంచి ఆమె కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ పూర్తి బాధ్యతలు తనే తీసుకుంటారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. ఇక వైఎస్ఆర్టీపీలో మన వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది అసంతృప్తి ఎమ్మెల్యేలు కానీ అసంతృప్తి నాయకులు కానీ చాలామంది కాంగ్రెస్ వైపు వస్తారని చెప్పేసి కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సో ఇక ఈ సమయానికి అంటే ఒకవైపు షర్మిల ఢిల్లీకి వెళ్ళి అక్కడ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, అదేవిధంగా ఈరోజు ఉదయం 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ని పరామర్శించడం. సో ఇదంతా కూడా
ఒక రాజకీయ ప్రాధాన్యతనైతే సంతరించుకుంటుందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే చూసాం మనము అక్కడ గతంలో కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా చేంజ్ చేసిన తర్వాత సో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ విస్తరిస్తామని చెప్పేసి కూడా గతంలో కేసీఆర్ చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. అలా మహారాష్ట్రలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయా పార్టీ రాష్ట్ర అధ్యక్షులను కూడా తను నియమించారు. సో మనం చూస్తే ఇక్కడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా అతను పార్టీ ఉంది కాబట్టి సో అక్కడ ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ అనే ఒక మాజీ ఐఏఎస్ అధికారిని కూడా అక్కడ నియమించారు. సో చూడాలి మరి ఒకవేళ రాజకీయాలకు సంబంధించి ఒకవేళ ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న నేపథ్యం కనిపిస్తుంది కాబట్టి సో ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ అటు వైఎస్ఆర్సీపీ రెండు కలిసి పనిచేస్తాయా లేదా అనేది కూడా కొంత తెలియాల్సి ఉంది. సో అది దానికి కూడా కొంత ప్రాధాన్యత కూడా సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి మళ్ళా ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ ప్రభావం తెలంగాణపై పడింది. సో ఇక్కడ తెలంగాణ నుంచి ఖచ్చితంగా ఏపీపై కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎక్కువగా చూపుతుందని కూడా మనకు దానికి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికే తన షర్మిల కూడా వెళ్ళి ఢిల్లీలో పార్టీని విలీనం చేస్తుంది కాబట్టి సో ఆ ప్రభావం ఖచ్చితంగా పడకుండా ఉండాలంటే కొంత ఎత్తుగడలు కూడా చాలా అవసరం కాబట్టి సో ఈ సమయంలో వైఎస్ఆర్ సిపికి సంబంధించిన అధ్యక్షుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇక్కడ పరామర్శించడానికి మాత్రం కొంత రాజకీయ ప్రాధాన్యత అని మనం అనుకోవచ్చు. సో ఆయన తాడేపల్లి నివాసం నుంచి క్యాంప్ కరణ్ నుంచి 10 గంటలకి అక్కడ బయలుదేరతారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రత్యేక హెలికాప్టర్లో తను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేరుగా తన నివాసాన్ని మన లోటస్ పాండ్ దగ్గర కూడా వెళ్ళట్లేదని చెప్పేసి కూడా మనకు సమాచారం ఉంటుంది. తను నేరుగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసానికి తను చేరుకుంటారు, పరామర్శించిన తర్వాత కేసీఆర్తో పాటుగా జగన్మోహన్ రెడ్డి కూడా లంచ్ చేస్తారు. లంచ్ అనంతరం తిరిగి తను నేరుగా మళ్ళీ తాడేపల్లికి వెళ్తాడు. అంటే వాస్తవంగా లోటస్ హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి కూడా తను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా తన నివాసమైనటువంటి లోటస్ పాండ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళి అక్కడ ఉంటారు. ఒక రోజు అని లేకపోతే అక్కడ కాసేపు ఉండి సేద తీరిన తర్వాత తను వెళ్ళిపోయే పరిస్థితి ఉండేది గతంలో. కానీ ఇప్పుడు ప్రత్యేకించి తాడేపల్లి నుంచి నేరుగా ఇక్కడికి రావడము, కేసీఆర్ని పరామర్శించడం, వెంటనే మళ్ళీ ఇక్కడ లంచ్ అయిపోయిన తర్వాత నేరుగా మళ్ళీ తను తాడేపల్లి వెళ్ళిపోవడం మాత్రము కొంత రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. ఎందుకంటే తను ఎందుకు ప్రత్యేకించి తన నివాసాన్ని కూడా వెళ్ళట్లేదు అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వస్తున్నాడు. సో గతంలో కూడా వచ్చేవాడు కానీ కొంత బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సమయంలో వస్తున్నాడు. మరోవైపు మరో 4 నెలలు మాత్రమే ఎన్నికలకి ప్రాధాన్యత సంతరించుకుంది ఆంధ్రప్రదేశ్లో. సో ఫిబ్రవరిలో లేదా మార్చిలో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి సో ఇక కాంగ్రెస్ అంటే తెలంగాణలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ సో ఆ ప్రభావం ఏపీలో ఖచ్చితంగా పడుతుందా ఏంది, లేకపోతే ఏ విధంగా మనం దాన్ని ఆ ప్రభావం పడకుండా ఉండేందుకు ఎలాంటి రాజకీయ వ్యూహం అనుసరించాల్సింది అని చెప్పేసి కూడా కేజీఆర్తో మాట్లాడే ఆ విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. సో దానికి అడ్డుకట్ట వేయాలంటే అంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా గాలి వీస్తుంది కాబట్టి సో దాన్ని అడ్డుకట్ట వేయాలనుకుంటే తెలంగాణలో కర్ణాటకలో పడిన ప్రభావం తెలంగాణలో ఉంది. తెలంగాణ నుంచి ఏపీకి ఆ కాంగ్రెస్ ప్రభావం పడకుండా ఉండాలంటే ఎలాంటి రాజకీయ వ్యూహం అనుసరించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఇక పీకే ముఖ్యంగా ఆయన రాజకీయ వ్యూహకర్త అయినటువంటి పీకే కూడా మధ్యకాలంలో మనం చూసాం. మనము అక్కడ ప్రత్యేకించి అక్కడ మన గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా లోకేష్తో కలిసి తను నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు. సో ఈ అంతా కూడా గతంలో కూడా పీకే వైఎస్ఆర్ సిపికి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారు. సో ఆ సమయంలో అధికారాన్ని తీసుకొచ్చాడు. సో తను ఇప్పుడు ప్రత్యేకించి ఇటు టీడీపీ వైపు కూడా అతను వ్యూహకర్తగా పనిచేస్తారని చెప్పేసి కూడా టాక్ నడుస్తున్న నేపథ్యంలో సో గతంలో కూడా పీకే ఇక్కడ మనకి తెలంగాణలో కూడా ఆయన వ్యూహకర్తగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చారు. సో ఈ సమయంలో మళ్ళీ టీడీపీకి వ్యూహకర్తగా ఉంటే ఖచ్చితంగా అక్కడ ఏంటి దాన్ని ఎలా ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది, సో దాన్ని ఎత్తుగడలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఒక మొత్తం కూడా ఓవరాల్గా 2 రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో దానికి సంబంధించిన అంతా కూడా ఇక్కడ కేసీఆర్తో జగన్మోహన్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఆ లంచ్ సమయంలో తర్వాత పరామర్శించిన తర్వాత అతను సతీమణి అనేటువంటి శోభను కూడా పరామర్శించిన తర్వాత సో ఇక్కడ నుంచి అతను నేరుగా తాడేపల్లికి వెళ్తారు. సో ఈ సమయంలో మనమైతే ప్రస్తుతమైతే రోడ్ నెంబర్ 14లోనే కేసీఆర్ నివాసం ఇంటి దగ్గర ఉన్నాము. సో ఇక్కడ పెద్దగా అడావుడి ఏం లేనప్పటికీ 10 గంటల సమయంలో ఇక్కడికి కేటీఆర్, హరీష్ రావు, సో బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తారు. మరోవైపు ఇప్పుడు ఈ రోజు చూసాము నిన్నటి నుంచి కూడా వరుస బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. నిన్న హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించిన సమీక్ష సమావేశం కూడా పూర్తయింది. నేడు కరీంనగర్ పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించిన సమీక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో సో కేటీఆర్ కూడా పక్కనే తెలంగాణ భవన్లోనే ఉంటున్నారు. రెగ్యులర్గా ఈ నిన్నటి నుంచి 21 వరకు కూడా తానే ఉండి ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సో అక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాగానే వెంటనే తను కూడా తన నివాసానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తనతో పాటు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా వచ్చి కేసీఆర్ని పరామర్శించిన తర్వాత అక్కడ నుంచి కేటీఆర్ ఇక్కడ నుంచి మళ్ళీ నేరుగా తెలంగాణ భవన్కి వెళ్ళి కరీంనగర్ పార్లమెంట్ సంబంధించిన సమీక్ష సమావేశం అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతో నిర్వహిస్తారు. సో ఇక అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి లంచ్ అయిపోయిన తర్వాత తను నేరుగా ఇక్కడ నుంచి తాడేపల్లికి వెళ్తారని చెప్పేసి కూడా మనకు సమాచారం అందుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ సైదులు.